ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి, లేదా జాయింట్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు.
మనం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేయాలి అనుకున్నట్లయితే మీకు టిప్స్ అయితే మీకు లాస్ట్ వీడియోస్లో పెట్టాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ కూడా నార్మల్ బ్లౌజ్ లాగే స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకొని ఈ విధంగా నెక్ దగ్గర జాయింట్ అయితే చేసుకోవాలి, నెక్ చుట్టూరు కూడా. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోండి. ఏ నెక్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మీకు ఇంకా సింపుల్ పద్ధతి చెప్తాను. ఇది లోపలికంతా ఫోల్డ్ చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోండి. మీకు చేతికుట్లు వేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఒక లైన్ అనేది డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మన హ్యాండ్స్కి ఇప్పుడు కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ ఉందండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని క్లాత్ని సైడ్ జాయింట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మీకు పొడవు ఎంత అవుతుందో ముందు చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకు కరెక్ట్గా మార్కింగ్ దగ్గర సరిపోతుంది కాబట్టి ఫోల్డింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి. మనకు లూజ్ ఎంత సరిపోతుందో కరెక్ట్గా ఫోల్డింగ్స్ చూసుకోండి. మీకు ఈ విధంగా రాదు అనుకున్నట్టయితే మీరు లాంగ్ స్టిచ్ వేసుకోండి. కింద కూడా మీ హెమ్మింగ్ వర్క్ చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు సైడ్ జాయింట్స్లో పర్ఫెక్ట్గా రావాలంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కింద నడుం దగ్గర ఈక్వల్గా పెట్టుకోండి, బ్యాక్ ఫ్రంట్. అలాగే హ్యాండ్స్ స్టార్టింగ్లో కూడా ఈక్వల్గా పెట్టుకోవాలి. మీకు ఇక్కడ ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర పొడవైన దగ్గర మీరు కొంచెం వెడల్పు అయితే వేసుకోవాలి. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా టిప్స్ అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ ఓల్డ్ బ్లౌజ్ అయితే ఖర్చు ఎక్కువ లేదు కాబట్టి నేను ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉంచి స్టిచ్ చేస్తున్నాను. అలాగే చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి కరెక్ట్గా ఈక్వల్గా పైన మార్కింగ్కి డ్రా చేసుకోండి. మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఫస్ట్లో చెప్పిన విధంగా ప్రతి పిన్ టు పిన్ చూపించాను. మీరు ఆ విధంగా ట్రై చేయండి. మీరు మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీకు చెప్పే పాయింట్స్ అన్నీ అర్థం కాదు కాబట్టి ఈక్వల్గా ఈ విధంగా చూసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోండి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి పాయింట్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. ఇప్పుడు పాదం వెడల్పులో మనం ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి లూజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చిన్నగా దగ్గరలో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3-4 లైన్స్ అయితే వేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు ఉన్నా సరే మనకు ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఒక 4 లైన్స్ వరకు వేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదండి, సైడ్ జాయింట్స్లో ఎక్కువ హ్యాండ్స్ దగ్గర కానీ నడుం దగ్గర కానీ కుట్లు ఊడిపోతుంటాయి. మనకి అలా కాకుండా ఉండాలంటే రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డ్ చేసుకొని వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్టార్టింగ్ కూడా కరెక్ట్గా చూసుకోండి.
మెయిన్ మనం సైడ్ జాయింట్స్లో ఎక్కువ తక్కువ అనేది కరెక్ట్గా ఇప్పుడే చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీకు చూపించడం కోసం ప్రతి పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నాను. ఇంత క్లియర్గా అయితే ఎవరో చెప్పకపోవచ్చు, నేను ప్రతి పాయింట్ కూడా చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకొని ఈక్వల్గా 3-4 లైన్స్ అయితే వేసుకోవచ్చు. మన వర్క్ బ్లౌజెస్ కానీ లేదా లైనింగ్ బ్లౌజెస్ కానీ ఏ బ్లౌజెస్ అయినా సరే ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు ఎక్కువ తక్కువ వచ్చినా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్లో క్లాత్ అనేది ఊడిపోకుండా ఉండాలి అనుకున్నట్లయితే, థ్రెడ్స్ అవి వచ్చేస్తున్నాయి అనుకున్నట్లయితే మీరు ఓవర్లాక్ చేసుకోవచ్చు. అది కూడా నార్మల్ మిషన్తో చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ టాక్స్ దగ్గర కొంచెం వెడల్పు అయితే వేసుకోండి, డాట్స్ దగ్గర. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.